చేసేద్దామా? ఓకే, మరి కాజు పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఉదయ్ భాస్కర్ గారు స్టార్ట్ చేద్దామా? చూడండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే, సో అంటే ఫస్ట్ పన్నీర్ ఏమైనా వేయించుకోవాలా మనము? పన్నీర్ కొంచెం దూరంగా వేయించుకోవాలండి. దానికి కావాల్సి దాని గురించి కొంచెం ఆయిల్ లైట్ గా కొంచెం పన్నీర్ వేసుకుందామండి. ఓకే, మీకు వంటలు బాగా వచ్చని అనిపిస్తుంది ఎందుకు నాకు? పర్వాలేదు లేదండి, ఈ మధ్య కాలంలో కొద్దిగా పెళ్ళైన తర్వాత నుంచి మొదలు పెట్టారా? మమ్మీకి ఇంకా మా మిస్సెస్ కి కూడా కొద్దిగా సాయం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓన్లీ మిస్సెస్ కంటే ఎక్కడ వాళ్ళ అమ్మగారు అప్సెట్ అవుతారని కలుపుతున్నారు అనమాట, మమ్మీకి మిస్సెస్ కి అని చెప్పి. పర్లేదు, అయినా మన మదర్స్ కదా, అలా ఫీల్ అవ్వరు. ఎవరికి హెల్ప్ చేసినా అబ్బా మా అబ్బాయి హెల్ప్ చేస్తారు కదా అనుకుంటారు అనమాట. అలా ఏం లేదండి, ఈ మధ్య కొంచెం, ఈ మధ్య కాదు ఇంత ముందు కూడా మమ్మీకి కూడా సాయం చేసేవాడిని బాగా. పెళ్ళైన తర్వాత చాలా అంటే బిజీగా ఉంటారు కదా, ఈ బిజీలో కూడా మా ప్రోగ్రామ్ కి రావాలని మీరు అనుకున్నారు చూడండి, చాలా నచ్చింది నాకు ఆ విషయం. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. మీకు ఏం వంటలు రాకపోయినా ఇప్పటి నుంచి హాయిగా మా 12ంటికి అలా ఈటీవీ పెట్టుకుంటే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒక నెలలో మీరు ఇట్లా ఎక్స్పర్ట్ అయిపోతారు అంతే, ఎందుకంటే అన్ని చూపించేస్తాను. అన్ని రోజులు కాకపోయినా ఒక సాటర్డే మాత్రం కొంచెం అందరం కూడా చూస్తూ ఉంటాం అనమాట పర్టికులర్ ప్రోగ్రామ్. అందులో లేడీస్ కి మీ పర్టికులర్ ప్రోగ్రామ్ అభిరుచులు అంటే చాలా ఇష్టం. వాళ్ళు అంటే మీకు సాటర్డేనే సెలవు, మీ అమ్మగారు రోజు చూస్తారండి, వాళ్ళు రోజు చూస్తారు. అదే మేము ఏంటంటే కొంచెం మమ్మీ డాడీ నేను కూడా కొంచెం సాటర్డే సండే అలా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. సో సాటర్డే సండే కాకపోయినా యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు మనకి, ఎందుకంటే ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా వచ్చేసింది కాబట్టి ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ వెంటనే యూట్యూబ్ లో పెట్టేస్తుంటారు. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజ్ అండి. దానికి ఎందుకు నవ్వారు మరి? అంటే ఏమైనా జరిగిందా దానికి ముందుగా? ఎక్కడైనా చూసి నచ్చటం అట్లాగా అట్లా అదేం లేదండి. అంటే చాలా మంది కూడా ఇప్పటి వరకు అందరూ కూడా లవ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు. అట్లాగే అనిపిస్తుంది బేసిక్ గా నాకు, అందుకనే అడిగా. ట్రూలీ అది అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ అన్నమాట. అరేంజ్ అయిన తర్వాత లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇవి తీసేద్దామండి. సో పన్నీర్ కొంచెం వేగే కదండి, సో ఈ వేగిన పన్నీర్ని సపరేట్ గా బౌల్ లో తీసుకుందాం మళ్ళీ. ఓకే, సో పన్నీర్ కాజు కర్రీ ఎక్కడ నేర్చుకున్నారు? మీ అమ్మగారు నేర్పించారా లేకపోతే మీ ఆవిడ నేర్పించారా? మమ్మీ నేర్పించారండి. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. జనరల్ గా ఏంటంటే అంత పన్నీర్ తీసుకుంటారు కదండి. అవునవును. సో పన్నీర్ కాజు కర్రీ వచ్చేసి ఇంకా బలం అనమాట అది. సో పన్నీర్ ఆల్సో కాల్షియం ఉంటుంది అండ్ కాజులో ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ డైట్ గా జనరల్ గా వీ కెన్ కన్సిడర్ దిస్ వన్ అనమాట. ఓకే, మరి మీకు వంట ఇష్టమో లేకపోతే ఫుడ్ ఇష్టమో తెలియదు కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా తెలుసుకున్నారు అనమాట అందులో ఏమున్నాయి ఏంటనేది. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? సో నెక్స్ట్ సేమ్ ఆయిల్ లో అండి మనం ఆనియన్స్ ని కొంచెం ఫ్రై దూరగా వేయించుకుందాం. ఓకే ఓకే అండి. సో కొద్దిగా ఆనియన్స్. సో మీరు ఒక్కళ్ళేనా భాస్కర్ గారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి నాకు. ఓకే, మా చెల్లెలు వచ్చేసి ఎల్వి ప్రసాద్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు అనమాట. వావ్ సూపర్. ఇంకా ఎల్డర్ సిస్టర్ వచ్చేసి తను కూడా మామూలుగా లెక్చరర్ గానే వర్క్ చేస్తున్నారండి. ఇద్దరు లెక్చరర్స్ ఏనా? సో అయితే మొత్తానికి అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి మరి పెళ్లి చూపులు జరిగాయా? పెళ్లి చూపులు జరిగాయండి. ఇద్దరు ఒకళ్ళు బాగా చూసుకున్నారా పెళ్లి చూపుల్లో, లేకపోతే టెన్షన్ లో నేను సరిగ్గా చూడలేదు అబ్బాయిని, నేను సరిగ్గా చూడలేదు అమ్మాయిని, ఇలా ఏమైనా జరిగిందా? లేదండి, బాగా చూసుకున్నా. ఓకే, అప్పుడు ఏమైనా అడిగారా వంట వచ్చా ఇలాంటివన్నీ? నేను తనకి పాట వచ్చా అని అడిగానండి. ఏం చెప్పారా ఆన్సర్? రాదు అని చెప్పాను. రాదని చెప్పారా? దీంట్లో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నామండి. కొంచెం దీన్ని కలుపుకున్న తర్వాత సో పెళ్ళైన తర్వాత మీ వారు ఏమైనా వంట చేసి పెట్టారు? ఆమ్లెట్ వేసారండి. చాలా పెద్ద, వెరీ గుడ్. ఇంకా దీంట్లో తగిన మోతాదు అంటే ఒక స్పూనుడు ఉప్పు,
కారం పసుపు వేసుకుందామండి. ఓకే. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఉదయ్ గారు. ఉప్పు కారం పసుపు తగిన మోతాదులో అంటే కొంచెం ఎలా కారంగా ఇష్టమా లేకపోతే మీడియం స్పైసీయా? మీడియం స్పైసీ అండి, మరీ కారం కాదు, మీడియం స్పైసీగా నాకు ఇష్టంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు అంటే ఆల్రెడీ తెలిసే ఉంటాయి, ఇంకొంచెం తెలుసుకోండి మీ వారికి ఏమి ఇష్టం ఎలా ఇష్టం అనేది. కొద్దిగా ఓకే, కొద్దిగా పసుపు అండి. ధనియాల పొడి వేసుకుందామండి. ఓకే. స్పూనుడు. సో ఇప్పుడైతే మీ అత్తయ్య ఆవిడకి మీరు హెల్ప్ చేస్తున్నారు వంటలో. అవునండి, అత్తయ్య గారు నేర్పిస్తూ ఉంటున్నారు. వెరీ గుడ్. ధనియాల పొడి కొంచెం ఎక్కువైనా కొంచెం పర్లేదండి, హెల్త్ కూడా మంచిది. కొంచెం టేస్ట్ బాగుంటుంది కాస్త. సో ఒకసారి కలుపుదామండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే టమాటా పేస్ట్ అండి. సో టమాటాని బాయిల్ చేసుకుని కొంచెం పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ మూత పెట్టుకుందామండి ఒక 30 seconds. సో కాజు కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలా? కాజు కూడా మనం పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాం అండి దీంట్లో, కాజు మసాలా కర్రీలో. సో మళ్ళీ కూడా కాజు కూడా కొంచెం లైట్ గా వేసుకుంటాం అనమాట, కొద్దిగా పలుకుగా కొంచెం పేస్ట్ లాగా అనమాట. సో అది కొంచెం మనకి టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. మధ్య మధ్యలో కొద్దిగా అలా తగులుతుంటే కూడా బాగుంటుంది కదా. ఓకే అండి. సో ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకుందాం అండి. మీ ఆయన వంట ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మీకు తెలుసా? అసలు తెలియదు కదా. అంటే యూజువల్ గా ఆఫీస్ లో మీటింగ్స్ చాలా బాగా మాట్లాడుతుంటారండి ఉదయ్ భాస్కర్ గారు? మాట్లాడుతుంటానండి. మోర్ ఓవర్ నేను క్లాసెస్ కూడా తీసుకుంటాను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. వావ్, సూపర్. సో మీకు ఇంజనీరింగ్ అంటే బాగా మక్కువ ఎక్కువలా ఉంది కదా. సూపర్ సూపర్. సో అలా మీకు ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట. అవునండి. సూపర్ సూపర్. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుందామండి. ఒకసారి రౌండ్ అప్ చేసేసి. మంచి టెక్స్చర్ వచ్చిందండి, చాలా బాగుంది, క్రీమీగా. మీకు వంట సూపర్ గా వచ్చని నేను సర్టిఫై చేసేస్తున్నాను తినకుండానే, అంటే ఆ చేసే విధానం బట్టి. సో నెక్స్ట్ సో ఇప్పుడు పనీర్ వేసుకుందామండి. సో ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసుకున్నటువంటి పనీర్ ని ఇప్పుడు వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మగ్గిద్దామా? చాలా. అంటే ఇప్పుడు దీంట్లో ఎలాగంటే అండి, కొంతమంది ఇప్పుడు బటర్ నాన్ కానీ చపాతీస్ కానీ పలావ్ లాంటి వాటికి కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మీ ఆవిడ పలావ్ చేస్తున్నారు కదా, దానికి తగ్గట్టుగా చేయండి అయితే. సో దీంట్లో కొంచెం మనం కసూరి మేతి వేసుకుందామండి. ఓకే. ఇంకా మనకి బాగుంటుంది అనమాట కసూరి మేతి. కొంచెం తీసుకొని కసూరి మేతి లాగా లైట్ గా. ఓకే అండి. ఓకే. సో రెడీ. ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఓకే. సో ఫైనల్ గా మనకి డిష్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. కొత్తిమీర కూడా చాలా మంచిది. సో దిస్ ఇస్ కాజు పన్నీర్ కర్రీ. సూపర్. ఓకే, మరి కాజు పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, జీడిపప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాజు పన్నీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు పక్కా ప్రొఫెషనల్ గా చేశారు కర్రీ. చూస్తున్నాను నేను. చాలా బాగుంది చూడడానికి కూడా, అండ్ బాగా చెప్పారు యాక్చువల్ గా చేసేటప్పుడు. సో కలర్, టెక్స్చర్ అంతా కూడా బాగుంది.
ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుందా? తెలిసిపోతుంది కాంపిటీషన్ ఇచ్చేస్తారు నాకు అంటే. చాలా టేస్ట్ సూపర్ గా మెయింటైన్ చేశారు. ఉప్పు, కారము, ఆ కసూరి మేతి వేయటము అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంది. డిష్ ఎంత అయితే సరిపోతుందో కరెక్ట్ గా ప్రొఫెషనల్ షెఫ్ లా చేశారు యాక్చువల్ గా. వెరీ టేస్టీ. ప్రొఫెషనల్ షెఫ్ ఇక్కడ ఉన్నారు మేడం. అదే మా రాజుగారు అలాగే చేస్తారు. అందుకనే ప్రొఫెషనల్ షెఫ్ అంటే మా రాజుగారు కొన్ని వందల వేలలో Taste చూసేసి. సో దానంతా ఈక్వల్ గా వచ్చేసింది. యా సూపర్ అండి, బాగా చేశారు. వెరీ నైస్ అండ్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. రోటీ లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది.